నమస్కారం అండి, దిస్ ఇస్ #you. ఎక్కడ చూసినా విజయ్ దేవరకొండ, రష్మిక మందానాకి కంగ్రాచులేషన్స్, లక్కీ యూ బోత్ అన్నట్టు అందరూ మెసేజ్లు పెడుతుంటే వేణుస్వామి మాత్రం ఖచ్చితంగా పేట చేయడానికి ముందుంటాడు. ఇదంతా కాకుండా మనం వినే ఉంటాం ప్రభాస్ గారు సూసైడ్ చేసుకుంటారని చెప్పి, అండ్ దాంట్లో సమంత కూడా సూసైడ్ లో లిస్ట్ లో ఉంది వేణుస్వామి ప్రకారం. అతను తప్ప అందరూ ప్రపంచంలో సూసైడ్ చేసుకుంటారు అతని దృష్టిలో. కానీ రష్మిక విషయంకి ఒకప్పుడు వేణుస్వామి రక్షిత్ శెట్టితో విడిపోతే తప్ప నీ కెరియర్ బాగుండదు, ఎంపీ అయిపోతావు అని చెప్పి, అలా కూడా కాకుండా ఆవిడ కర్మగాలి తన దగ్గరికి వెళ్ళి రాజశ్యామల యాగమో లేకపోతే ఏ పూజల మీద నాకు తప్పు పట్టట్లేదండి ఇక్కడ నేను, కానీ చేంచే వ్యక్తి దాన్ని ఎలా వాడుకుంటాడు అని దానిపై తప్పు పడుతున్నా నేను. ఇలాంటి అతను కూర్చుని ఒక్క మంచి మాట నోట్లోంచి రాదు, ఇష్టం వచ్చినట్టు ప్రచారానికి నోరుంది కదా అని నెగిటివిటీ స్ప్రెడ్ చేయడానికి కూర్చున్న వేణుస్వామి ఆఖరికి రష్మిక విజయ్ దేవరకొండ కూడా విడిపోతారని చెప్పాడు. దీనిపైన ఈరోజు అసలు హాట్ టాపిక్ బర్నింగ్ గా ఉంటుంది. ఎవరన్నా ఎంగేజ్మెంట్ చేసుకుంటే నువ్వు బాగుండాలంటారు, నువ్వు ఖచ్చితంగా కలిసి ఉండాలంటారు, మంచి పిల్ల పాపలతో హాయిగా ఉండాలని చెప్పి ఆశీర్వదిస్తారు. ఇంతున్నా కూడా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి ఆఖరికి కామాఖ్యలో కూడా ఎంట్రీ లేకుండా చేసుకున్నాడు కదండి ఇతను. అలాంటి వేణుస్వామి ఈ మాటలు మాట్లాడాడు. విజ్ఞాన్ గారు విడిపోతారా? సరే పక్కన పెట్టేసి మేడం, ఫస్ట్ చెప్పండి, ఇతను చెప్పాడు కాబట్టి విడిపోతారా? వాడి బొంద వీడిది అది నోరా ఇంకేమన్నాను వాడి బొమ్మ. ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే సైకలాజికల్ గా వీళ్ళ పైన ఎఫెక్ట్ ఉంటుంది మేడం. ఇప్పుడు నమ్మే వాళ్ళకి కరెక్ట్, ఇప్పుడు నమ్మని వాళ్ళనంటే ఇట్స్ ఓకే. రష్మిక నమ్ముద్ది కాబట్టి వీడి దగ్గర పూజ చేయించుకుంది. సో ఆమెకు ఒక చిన్న బిలీఫ్ ఉంది, దేవుడు, నమ్మకాలు, వాస్తు, అది తెలుస్తూ ఉంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు విడిపోతామంటే సైకలాజీ, అవునా నిజంగా విడిపోతామేమో, ఎక్కడ విడిపోతాము, మేము ప్యారిస్కి వెళ్తే విడిపోతామా లేకపోతే గోవా వెళ్తే విడిపోతామా, అతను వెళ్ళేటప్పుడు ఇద్దరం వెళ్ళి వచ్చేటప్పుడు నేనో ఫ్లైట్లో తనో ఫ్లైట్లో వస్తాడా, ఎట్లా విడిపోవాలి, ఆయన మైండ్లో ఇంకెవరన్నా ఉన్నారా, విజయ్ 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 నువ్వు నేను విడిపోతావని వాడు ఎవడో చెప్పాడు, నువ్వు నాకు ఒకవేళ విడిపోవాలనుకున్నాను అనుకో నీకు ఏ రీజన్ ఉంటుంది అంటే వాళ్ళు అసలు సైకలాజికల్గా చూడండి మేడం, అసలు ఏం మాట్లాడాలి దీని గురించి. శోభిత నాగచైతన్య ఎంగేజ్మెంట్ రోజు కూడా ఈ దరిద్రం ఇలాగే వాగింది. అవును. నెక్స్ట్ ఇప్పుడు కూడా మళ్ళీ ఇలాగే వాగింది. అవును. అండ్ నెక్స్ట్ నేను పాత ఒక ఇంటర్వ్యూ చూసా, ఏం చేసావురా అని ఒక యాంకర్ అడిగింది, ఒరే 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 దా కూర్చో, బాగా కూర్చున్నావు నువ్వు, ఏం చేసావు చెప్పు అని చెప్పి యాంకర్ అడిగింది. వచ్చిన తర్వాత వీడు ఏం చెప్పాడంటే, నేనేం చేశానంటే కుషితా కుల్లపు అనే ఒక అమ్మాయి ఉంది తెలుసా నీకు, ఆ పిల్ల పేరు మారి మోగిపోతుంది అని చెప్పాను. చూడు ఎంత బాగా మోగిపోయింది. అసలు మిర్చి బజ్జీ అంటే ఈ మధ్యకాలం అసలు మిర్చి బజ్జీ అనే పేరు తీసుకు కూడా కుషితా కుల్లపు బజ్జీ అనేస్తున్నారు. ఆ రేంజ్లో ఆమె పాపులర్ అయిందని వాడు చెప్పాడు. ఎట్లా పాపులర్ అయింది, ఒక పుడింగ్ అండ్ మింగ్ పబ్ అనుకుంటా పేరు సరిగ్గా, దాంట్లో ఆవిడ ఎందుకు రైడింగ్ జరిగినప్పుడు దొరికితే ఎందుకు వచ్చావంటే మిరపకాయ బజ్జీ తినడానికి వచ్చానని చెప్పింది, అలా ఫేమస్ అయింది. అట్లా నువ్వు చెప్పావు ఫేమస్ అవుతుందని, అంటే ఒక మంచి చెడు అయినప్పుడు మంచి చెడు ఉండొద్దా. నెక్స్ట్ తర్వాత రష్మికకి ఏం పూజ చేసావురా అని అడిగింది. నేనేం చేశానంటే రాజశ్యామల ఇది, మీరు ఏదో దశమహావిద్యలు అంటారు కదా ఏంటి చెప్పండి అంటే అనర్గళంగా చెప్పాలి. ఒక నిమిషం నేను కూడా గూగుల్లో చూడాలి అని చెప్పి, అదే వీడియో ఉంది చూడండి. దశమహావిద్యల గురించి చెప్పురా గాడిద అంటే గూగుల్లో తీసి చెప్పాడు ఇంటర్వ్యూలో. గాడిద అంటున్నారు ఎవరిని? అప్పుడు నా ఫ్యాన్స్ కూడా హర్ట్ అవుతారు మరి, అంటే మీరు హర్ట్ అవుతారు అయితే. సో చూడు అలా గూగుల్ చెప్పాడు. అసలు ఏంటో సరే పోనీలే, నీకు ఆ టైంకి నోరు తిరగ చూసుకుని అప్పుడప్పుడు మనం కూడా చూసుకుంటాం, తప్పే ఉంది. నెక్స్ట్ వాట్ హ్యాపెండ్, రష్మికకు చేసిన పూజ ఏంటంటే ఈ పూజ వల్ల బెనిఫిట్స్ ఏంటి అని అడిగితే నేను ఆ పిల్లకి ఆల్రెడీ చెప్పాను, నువ్వు విడిపోయిన తర్వాత నీ కెరీర్ చాలా బాగుంటుంది, నువ్వు ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకో అని చెప్తే చేసేసుకుందంట ఈవిడ. ఓకేనండి నేను చేసుకుంటాను మీరు చెప్పారు కాబట్టి ఖచ్చితంగా చేసేసుకుందంట. ఆ తర్వాత ఆ పూజ చేసిన ఇప్పుడు నేషనల్ క్రష్ అయింది, నేను ఆ పూజ చేయడం వల్ల అని క్లెయిమ్ చేసుకున్నాడు. సరే వాట్ ఎవర్ చేసుకున్నాడు, మంచి విషయమే. నెక్స్ట్ తర్వాత ఇప్పుడు విజయ్ దేవరకొండని పెళ్లి చేసుకుంది, ఈమె కెరీర్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా వీళ్ళు విడిపోతారు. అదేంటి అసలు, మరి ఎంపీ కూడా అవుతుంది రష్మిక. ఎంపీ మధ్యలో ఏదో నియోజకవర్గంలో నువ్వు ఎంపీ అవుతావని చెప్పాడు. అంటే సరే అమ్మాయి ఎవరు, పూనం కౌర్ అనుకుంటా, నవనీత్ కౌర్ అయ్యింది, వీడు చెప్పకుండానే అయ్యింది. రచన అయ్యింది, వీడు చెప్పకుండానే అయ్యింది. నగ్మ, అలాగే చాలా మంది ఆర్టిస్టులు, జయప్రద, వీళ్ళందరూ కూడా వీడు చెప్పకుండానే అయ్యారు. మరి అంటే
ఫుల్ ఫేమ్ వచ్చిన తర్వాత సినిమాలు మానేసిన తర్వాత ఆ రేంజ్ని రాజకీయంగా వీళ్ళు గ్రాప్ చేసుకుంటారనేది వీడి జోస్యం. ఎందుకు వీడు ఇలా థింక్ చేశాడు అంటే, పుష్ప అనే సినిమాకి సంబంధించి ఈ అల్లు అర్జున్ తను బీహార్ ఏరియాకి వెళ్తే అక్కడ 7 లక్షల మంది వచ్చారు జనాలు, ఫుల్ జనాలు వచ్చారు. సో ఈమె నిలబడవచ్చు రాజకీయంగా అని వీడు ఒక జోస్యం చెప్పాడు. పోన్లే నిలబడితే మంచిదే, ఆ పిల్లగా థాట్ ఉందో లేదో కూడా మనకు తెలియదు, అనవసరంగా మైండ్ అయితే పాడు చేశాడు. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, విడిపోతారని నువ్వు చెప్పిన తర్వాత నమ్మని వాళ్ళని పక్కన పెడితే సైకలాజికల్గా ఫ్యామిలీ మెంబర్స్లో లేకపోతే ఇంకెవరో అబ్బాయి తరఫున బంధువులు అమ్మాయి తరఫున బంధువులు అది కనిపిస్తుంది వాళ్ళ మైండ్లో. అట్లా అంటే ఎప్పుడన్నా సరే ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు, ఇప్పుడు మీ ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ విజయ్ దేవరకొండ వచ్చాడు, సరదా కాసే కూర్చొని ఆయన అన్నాడు మీరు విడిపోతారంట, మీకేమన్నా థాట్ ఉందా అని అడిగి ఎలా ఉంటుంది చండాలంగా? అసలు పోదు కదా, ఇది రికార్డ్స్ నుంచి. అది ఇప్పుడు ఇదేమన్నా అసెంబ్లీలో బాలయ్య మాట్లాడిన మాటల రికార్డ్ నుంచి తొలగించడానికి వాడు ఏదో యూట్యూబ్లోనే వాగాడు. ఎందుకండి ఫ్యాన్స్ అనేవాళ్ళు కొట్టరు? ఫ్యాన్స్ అనే వాళ్ళు ఎందుకు కొట్టరు అంటే, వాడు అంత ధైర్యంగా ఎలా చెప్పగలుగుతున్నాడు? అనర్గళంగా చాలా సింపుల్గా హ్యాపీగా కూర్చొని ఏ రోజైతే శుభకార్యం జరుగుద్దో ఆ రోజు ఒక దరిద్రంగా ఏదో వాగుతూ ఉంటాడు. అది నోరా ఇంకేంటో కూడా నాకు అర్థం కాదండి. అంటే కొట్టడానికి కూడా లాజిక్ ఉంది కదా, ఫ్యాన్స్ కొట్టాలి కదా. ఇప్పుడు విజయ్ దేవరకొండకి మంచి ఫ్యాన్స్ ఉన్నారు తెలంగాణలో, అబ్బాయికి కొద్ది గొప్ప ఉంది. నెక్స్ట్ థియేటర్ కూడా కట్టుకున్నాడు, వాళ్ళ ఫ్యామిలీలో నుంచి ఒక అబ్బాయిని కూడా దింపాడు, బిజినెస్ కూడా చేసుకుంటున్నాడు రౌడీ అనే బ్రాండ్తో. అంటే ఇప్పుడు లైక్ ఇప్పుడు చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ లాగా సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఎదిగాడు, స్టార్డమ్ తెచ్చుకున్నాడు, పాన్ ఇండియా లెవెల్కి వెళ్ళాడు, వాళ్ళ ఫ్యామిలీని దింపాడు, థియేటర్స్ కొన్నాడు, రేపు రోజు స్టూడియోలు కట్టిన ఆశ్చర్యం లేదు. ఇట్లా అండ్ ఒక హీరోయిన్ కూడా పెళ్లి చేసుకోబోతున్నాడు, ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఈ రేంజ్లో ఉన్న మనిషిని అంటే కనీసం కొంతమంది మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. రష్మిక కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, హిందీలోనూ ఉంది, అన్ని లాంగ్వేజెస్లోనూ ఉంది. వీడిని అండ్ అంతకుముందు నాగ చైతన్యకి, నాగార్జున గారికి కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉంది, సమంతకి కూడా ఉన్నాయి. మరి అయినా వాగుతూనే ఉన్నాడు. వీడిని ఎవడు ఏమనట్లేదు అంటే ఏంటో నాకు అర్థం కాదు. మరి వీడి దగ్గర అంత పవర్ ఏమన్నా ఉందేమో, లేదా వీడు ఏదన్నా యాగం చేసి మా ఇంటికి ఎవడు రాకుండా ఏమన్నా కట్టుకున్నాడేమో బంధనం లాంటిది ఏదైనా అంటే. మనం కొట్టడానికి వాడి దగ్గరికి వెళ్ళినా సరే వాడి మొహం చూసేసి మనం మారిపోవాలన్నమాట. నేను కొట్టడానికి రాలేదు, నేనే కొట్టుకొని వెళ్ళిపోతున్నాను ఇక్కడ నుంచి. మరి అలా అలాంటి పూజ ఏమన్నా చేయించుకున్నాడేమో. అంటే ప్రభాస్ గారి పేరు కూడా తీసేసుకోండి, సూసైడ్ చేసుకుంటాడని. ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఏమనట్లా మేడం, మనమే కనీసం 6 నెలలు అయిందా ఈ దరిద్రం గురించి మాట్లాడి? ఎక్కువ మాట్లాడవండి తన గురించి. మాట్లాడడం లాస్ట్ టైం ఒక 6 months అయి ఉంటది, అటు ఇటుగా ఎక్కువ మాట్లాడడం కదండి. అలాంటిది ఈ గ్యాప్ లో కూడా మనం మళ్ళీ మాట్లాడగలుగుతున్నాం అంటే ఇప్పటివరకు వీడిని ఎవడేం చేయలే, ఎవడేమనలా. ఆపేశారన్నప్పుడు మాట్లాడాము. అంతకుముందు షష్టగ్రహ కూటమి చేసి అండ్ చెప్పాడు కదండి LMT ప్లేసెస్ లో వస్తాయి. అండ్ ఇది కాకుండా నీలగండం, వాయుగండం అని సర్వరోగ నిర్వారిణి జిందా తిలిస్మాత్ అన్నట్టు అన్ని గ్రహాలు అన్ని జరిగిపోతా ఉంటాయి. దానికి నేను ముందే జాతకం చెప్పాను, చూసేసుకో అది చెప్పేస్తా ఉంటాడు. నెక్స్ట్ మళ్ళీ అంటే ఇంత గ్యాప్ అయినా ఎవడు వీడిని ఎందుకు ఏమనట్లేదు అని నాకు అర్థం కాదండి. సింపుల్ లాజిక్. మీ అభిమాన హీరో సినిమా హిట్ ఫట్ అనేవి చూస్తున్నారు, బాగా ఓన్ చేసుకుంటున్నారు, బాగానే ఉంది. మీ హీరో చచ్చిపోతాడన్నా కూడా వాళ్ళకి ఏమనిపించట్లేదు. అదొక విచిత్రం. తర్వాత ఇప్పుడు సింపుల్ థింగ్ అండి, ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాం, వీఆర్ డయాగ్నోస్డ్ విత్ క్యాన్సర్ అనుకోండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ ని పిలవండి అంటారు. వాళ్ళకి కూర్చోబెట్టి మనోధైర్యం కోసం మీరందరూ పక్కన ఉన్నారు కదా, ఇది ఏం పర్లేదు, మనకి మెడిసిన్స్ ఇంత అడ్వాన్స్డ్ వచ్చింది, కీమో, రేడియేషన్, సర్జరీ ఆప్షన్స్ ఉన్నాయి, పెట్ స్కాన్స్ చేద్దాం, ఇంత చెప్తారు. సో దట్ పేషెంట్ కి ఓకే నేను బతకగలుగుతాను అని ఒక ధైర్యం ఇవ్వడానికి ఫ్యామిలీ ఉంటుంది, అండ్ మెడిసినల్ అడ్వాన్స్మెంట్ గురించి డాక్టర్ చెప్తారు. ఇది ఒక ప్యాకేజ్ ఆఫ్ లైఫ్ స్టైల్, మనిషి ప్రాణాన్ని ఎంత ఇంపార్టెంట్ గా తీసుకుని. అండ్ ఇదంతా కాకుండా మెడిసిన్, ఇక్కడ ఒక మనిషి ఒక ఎయిల్మెంట్ తో సఫర్ అవుతుంటే ఇట్ ఇస్ అ లీగల్ టర్మ్ దట్ అది బయటకు చెప్పకూడదు. ఎగ్జాక్ట్లీ. You should not reveal it until and unless patient వచ్చి తను చెప్పుకునేదాకా. అది వాళ్ళ బాడీలో జరుగుతున్న ఒక అంతర్గత ఒక వ్యాధి గురించి మాట్లాడే రైట్ భూమి మీద పుట్టిన ఒక్కడికి లేదు, బయట మాట్లాడకూడదు దాని గురించి.
అలాంటి చిన్న విషయాలే పట్టించుకోకూడదంటే ఈ క్యాండిడేట్ వచ్చేసి ఏకంగా నువ్వు విడిపోతావు, నువ్వు నాశనం అవుతావు, నువ్వు ఇంకోటి కుటుంబంలోకి వెళ్ళి పేడ కింద అభిమానులు కవ్వనిండి ఆఖరికి ఇలాంటి అతని దగ్గరికి వెళ్ళి 10,000 రూపాయలు కాదు 7,000 రూపాయలు ఖర్చు పెట్టి అపాయింట్మెంట్ తీసుకోలేనని ఉంటారండి. సమంతది రేవతి నక్షత్రం మీన రాశి, నాది రేవతి నక్షత్రం మీన రాశి. నేను సమంత లాగా 84, 85లో పుట్టాను, నా జీవితం మసి అయిపోతుంది అనుకుని ఎవరన్నా కూర్చున్నారు అనుకోండి, ఇతను చెప్పిన దరిద్రాలని నాకు దరిద్రం అంటుందని భయపడరండి. ఎందుకంటే పక్కన వాళ్ళకి సిమ్టమ్స్ బట్టి జబ్బులు వస్తాయేమో అని భయపడుతున్నావు. చేయి చూడండి, నువ్వు ఇంకా బతుకున్నావేంటి, ఈ పాటికే పోవాలి అంటే ఎలా ఉంటుంది? కాదండి, ఇంత నిష్టంగా ఫ్రాంక్లీ స్పీకింగ్ సర్వవేళలా మంచి చెప్పు, నీ దగ్గరకు వచ్చాడని అడిగితే ఇన్ఫర్మేషన్ ఇవ్వు వాళ్ళ గురించి, దాని గురించి దాటేయచ్చు అనే చర్యలు ఉన్నాయంటే చెప్పుకోవాలి. ఇంకా ఈ క్యాండిడేట్ వచ్చి చెప్తాడు విజ్ఞాన్ గారు, చర్యలు తీసుకుంటే బయటేయడానికి నేను ఈ రకంగా చెప్పాను. అరే అసలు నా దృష్టిలో అంత గబ్బులో నేను ఎక్కడ చూడాల. ఇప్పుడు యాక్చువల్గా వీడు చేసిన బిజినెస్ చెప్పనా, దరిద్రాన్ని ముందు అమ్ముతాడు, భయాన్ని అమ్ముతాడు. ఇప్పుడు మంచి ఆల్రెడీ ఆ ప్యాకేజ్ లోనే ఉన్నాడు. ప్రజెంట్ రష్మిక ఇతన్ని నమ్మి వచ్చి పూజ చేయించుకుంది, ఇప్పుడు మంచి నేషనల్ క్రష్ అయ్యింది, దాన్ని క్లెయిమ్ చేసుకొని నేను చెప్పినందుకే నువ్వు ఇలా అయ్యావు, ఇప్పుడు మీరు విడిపోవద్దంటే మళ్ళీ నా దగ్గర నేను ఇంకో పూజ చేస్తా అని చెప్తాడు. ఒకవేళ నేను ఇంకొక చిన్న మాట్లాడుతున్నానండి, ఒకవేళ రష్మిక ఇతను నమ్మి వెళ్ళింది కాబట్టి ఈవెన్ చూసి ఇతని దగ్గరికి పోవాలనుకుని 1000 మంది ఇన్స్పైర్ అవుతారు కదా. అమ్మో ఎందుకు ఎవరు అవుతారు, సపోజ్ చేసి ఈ క్యాండిడేట్ తగలెడతారు డబ్బులు, తీసుకో 10,000 మా దరిద్రం నీ దగ్గర ఉంచుకో, నీకు ఇచ్చేస్తే మాకు దరిద్రం వదిలినట్టే అని. 1000 మంది దగ్గర 7,000 10,000 లెక్క తీసేసుకుంటాడు. తీసుకున్న తర్వాత అదంటే ₹1,00,00,000 అయిపోద్ది. బాబానే ఉంటాడు, పొరపాటున రష్మిక మందానాకి ఈ క్యాండిడేట్ చెప్పినట్టు విడాకులు అయినాయి అనుకోండి, తగలెట్టేసుకుంటారంటే జీవితాలన్నీ ఇతను చెప్పింది నిజమని. బాబోయ్ మరి అసలు అది మాట్లాడడానికి నాకు చాలా ఇదిగా ఉంది. ఈ రోజే ఎంగేజ్మెంట్ అయింది పాపం వాళ్ళకి. దే షుడ్ బి గుడ్ అండ్ షుడ్ బి వెరీ హ్యాపీ. నో, వీడు వేసిన రాయి అలాంటిది. నన్ను ఆల్రెడీ ఈమె నమ్మింది, నేను రాజశ్యామల యోగం చేసిన తర్వాత ఈమె కెరీర్ డెవలప్ అయింది. సో ఖచ్చితంగా నేను చెప్పిన వెంటనే పరిగెత్తుకుంటూ వస్తుంది, స్వామి 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 నువ్వు ఆ రోజు చెప్పినట్టు నా లైఫ్ చాలా బాగుంది, ఇప్పుడు నువ్వు ఏదో చెప్పావు విడిపోతాను, ఖచ్చితంగా విడిపోతారు, మరి విడిపోద్దంటే ఏం చేయాలి? కూర్చో, ఈ పూజ చేయాలి, ఏ పూజ చేయాలి ఉండు గూగుల్లో చూడాలి, ఈ పూజ చేయాలి అని చెప్పేసి చేసేస్తాడు అని అనుకున్నాడు అనుకుంటా. మేబీ అట్లా ఆ ఎర్ర వేసినట్టున్నాడు. ఇప్పుడు సమంతకి మీకు గుర్తుందండి, అమ్మ సమంత నీకు తెలుగుదానివి కాదు కాబట్టి నీకు ఇక్కడ సపోర్ట్ లేదు అని. ఐ హ్యావ్ సో మచ్ ఆఫ్ సింపతి ఫర్ సమంత. ఇఫ్ యూ ఆస్క్ మీ, నాగ చైతన్య సమంత అంటే సమంత పక్కనే వెళ్తారు, బికాస్ షీ సఫర్డ్. అమ్మాయి సఫర్ అయింది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి, ఒకరి కోసం తన దేవుణ్ణి కూడా వదిలేసి వచ్చింది. షీ కన్వర్ట్ అయిన తర్వాత షీ సపరేటెడ్, బట్ ఏదో రీజన్ వల్ల నేను కన్వర్ట్ అయ్యాను కదా, షీఈస్ కంటిన్యూయింగ్ ఇన్ దట్. అది ఆ డెడికేషన్ ఉంది. పైశాచికత్వం అంటే ఇతని పైన దాడులు మొదలు పెట్టారండి మీడియా అంతా. నీకంటే అసలు ఐఎమ్ నాట్ ఏబుల్ టు యూజ్ ద వర్డ్ ఆన్ కెమెరా, కానీ లోపల నేను అనుకునేది మాత్రం ఇతని గురించి ఇంత అది ఇంటే నువ్వు చచ్చిపోవాలి ఇంత. ఎందుకంటే రోజు ఇతని ఇన్స్టాగ్రామ్ పేజ్ చూస్తే ఇంత అనిపిస్తుంది. రామనవాలయ నీ గురించి పబ్లిక్ ప్రాపర్టీ, బయటకు వచ్చి చెప్పు అవుతున్నప్పుడు పబ్లిక్ ప్రాపర్టీ నువ్వు వచ్చి హీరో మా అభిమానుల గురించి మాట్లాడేటప్పుడు ఇంత ఉంటుంది నాకు నీ గురించి. కెమెరా అనేది లేకుండా ఉంటే కనుక ఈ రోజు చాలా గట్టిగా చెప్పేదాన్ని ఇంటి వాడిని. ఫ్రాంక్లీ కెమెరా బదులు వాడుంటే ఇంకా నేను బాగా చెప్పాను నిజంగా. సారీ కెమెరా సఫర్ అవుతాడు కాదండి, నాకు నిజంగా స్పాట్ లో కోపం వస్తుంది. ఐఎమ్ నాట్ యాక్టింగ్ ఆల్సో. నాకు అనిపిస్తుందండి క్లియర్ గా ఆ రోజు ఇతని పైన మీడియా అంతా కుమ్మేస్తాం అన్నట్టు చెప్పారు. చెప్తే ఇమీడియట్ గా సమంత అమ్మ తల్లి నువ్వు తమిళనాడు నుంచి వచ్చావు కాబట్టి ఇక్కడ తెలుగు ఆదరణ లభించలేదని ఆఖరికి గుడ్డగాల్చి ఒకళ్ళు మొహం మీద వేసి వాళ్ళు తుడుచుకుంటున్నా వాళ్ళ కిందకి లీడర్ తీసుకున్న క్యాండిడేట్ అప్పటికప్పుడు. ఇలాంటి క్యాండిడేట్ కూర్చొని ఈ రోజు విడాకుల గురించి ఏమన్నాడండి, వరుణ్ కొండదెల్ల లావణ్య త్రిపాఠి విడిపోతారు గుర్తుందా అన్నాడు. పిల్లలు పుట్టారు హాయిగా, ఎంత చక్కగా ఉన్నారు. ఇతను మాట్లాడిన ఎవడన్నా కాపురాలు చేస్తే కూలిపోతాయి. మానసిక పైశాచికత్వం సైకలాజికల్ గా ఉంటది. ఎందుకంటే బికాస్ నమ్ముతున్నారు ఇప్పుడు. సమంత కూడా గుడ్లకి వెళ్తుంది, మెట్టుకి దీపాలు పెట్టుద్ది, ఈషా ఫౌండేషన్ కి వెళ్తుంది, కాలినడకన తిరుమల మెట్లు ఎక్కింది అంటే ఒక నమ్మకం ఉంది. రష్మిక పూజ చేయించుకుందంటే కూడా ఒక నమ్మకం ఉంది. మరి ఆ నమ్మకాన్ని సైకలాజికల్ క్యాష్ చేసుకుంటే అసలు ఏమన్నా వీళ్ళని అసలు ఏమండి. నేను ఐ డోంట్ వాంట్ టు టేక్ ద బ్రాండ్ నేమ్స్, ఎందుకంటే ఆ యాడ్ ని కాపీ కొట్టి చాలా యాడ్లు వచ్చినాయి. ఏంటంటే నువ్వు తలకు నూనె రాసుకుంటావు, చేతులు కొడుకోవాలి, చేతుల మీద కూడా ఎంట్రుకలు మొలుస్తాయి అన్నారు.
కొన్ని బ్రాండ్స్ ఉంటాయి అవి చెప్పి వాళ్ళు అమ్మిన జనాలు పిచ్చోళ్ళ కొనుక్కుంటారు. దిస్ ఇస్ ద కెపాసిటీ ఆఫ్ మార్కెటింగ్. అవును, దాన్ని మించిపోయిన చెత్త మార్కెటింగ్ అండి ఇది. చెత్త మార్కెటింగ్. నువ్వు చూస్తే కళ్ళల్లో కండ్రెప్పలు ఎంటుకలు మొలుస్తాయి అనే బ్యాచ్ ఇది. రాసుకొని కూడా వద్దు, చూస్తే చాలంటాడు. ఎలా విజ్ఞాన్ గారు ఎలా అరికట్టాలి ఇలాంటి దుష్ట శక్తుల్ని? శక్తే కానీ దుష్ట శక్తి నా ఒపీనియన్, మీ అందరి ఒపీనియన్ నేను అడగట్లే ఇక్కడ. యాక్చువల్గా వీడు నేను నోరు మూసుకుంటానంటే మళ్ళీ మన వాళ్ళే పిలిచారు, నువ్వు అట్లా నోరు మూసుకుంటే మేమెలా రా బతికేది దాదా అని. ఒకప్పుడు నేను ఇంకా వాగను అని చెప్పాడుగా, అసలు పిలిచినానికి మళ్ళీ పిలిచారు, మన వాళ్ళే పిలిచి కూర్చోబెట్టి నువ్వు ఏం టెన్షన్ తీసుకొని నువ్వు అలా వాగుతూ ఉంటేనే మేము ఇలా సాగుతా ఉంటాం అని చెప్పేసి. రాకేష్ మాస్టర్ లాస్ట్ దాకా వాడి కొన్ని ఛానల్స్ బతకడం ఎలాగో తెలియడం మర్చిపోయింది సారా. నిజం నిజం. ఆయన చనిపోతే ఛానల్స్ లింపింగ్ పొజిషన్ లోకి వచ్చేసింది. ఇంకేం లేదు, బుర్ర పెట్టరు వాళ్ళు, బుర్ర పెట్టరు కాబట్టి ఎంతసేపు రాకేష్ మాస్టర్ మీద పైసలు ఎరుకున్నారు. ఆయన చనిపోతే షాక్ అయిపోయినాయి, వాళ్ళకి వ్యూలు రావడం మానేసింది. దిగ్భ్రాంతికి గురై కొన్ని సంవత్సరాలు కొట్టుకుంటే మళ్ళీ బతికినాయి. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఎలా ఆపాలి, ఎలా ఆపాలి అసలు? వేణుస్వామిని సంప్రదించాలంటే నెంబర్ అని కూడా స్క్రోలింగ్ కూడా చూశానండి నేను. ఆ ఇంటర్లో మీకు చూపిస్తా చూడండి, కింద ఇతని సంప్రదించడానికి ఈ నెంబర్ కాల్ చేయండి. స్క్రోలింగ్ కూడా. I'm not worried about strong couple like Vijay Devarkonda and Rashmika. Touch wood, they'll be 100 years together. But I'm worried about వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ రిలేటివ్స్ కానీ ఉంటది కదా ఎక్కడైనా కదా, ఎవరో ఒకరు అట్లీస్ట్ వాళ్ళ ఫ్యాన్స్ కన్నా ఉంటది కదా. ఎలా ఆపాలి ఇతన్ని? ఇతను ఎలా ఆపాలి అంటే ఆ నోరు నాలుక కుట్టేయాలి, ఇంకేం చేయొద్దు, మరి ఇంకేం చేయాలి. కుట్టినా వెనక మన వైట్ బోర్డ్ పెట్టుకుని దాంట్లో గీసేస్తాడండి క్యాండిడేట్. స్టార్టింగ్ లో వైట్ బోర్డ్ కూడా స్టార్టింగ్ లో తెలుసా, ఇట్లా ఒక వుడెన్ వార్డ్రోబ్ కి ఇట్లా మడిచే క్యాలెండర్ కాదు, అట్లా బోర్డు ఉంటుంది, బ్లాక్ బోర్డు చూపిస్తారు, దాంట్లో చెప్పి ఇప్పుడు వైట్ బోర్డ్కి వచ్చాడు వీడు. అంటే బాగా డెవలప్ అయ్యాడు వీడు. ఎంచుకున్న కాన్సెప్ట్ ఐ అప్రిషియేట్ దట్. అంటే సెలబ్రిటీస్ జాతకాలు చెప్పడం ఇట్స్ గుడ్. చెప్పు సంవత్సరానికి, ఇప్పుడు 2026లో ఈ హీరోయిన్ల జాతకాలు ఈ హీరోల జాతకాలు అని చెప్పి అప్రిషియేట్ యూ. 2026లో ఇంత మొరిగాడు కదా జాతకాల గురించి, ఇతను ఎందుకు మొరుకోలేదండి? నన్ను మూర్తని ఎవడో ఒకటి తగులుకుని నన్ను వేటాడతాడని. అవును కదా, అది షష్టగ్రహ ఓటమిగా. కరెక్టే కదా. మరి వీడికి ముందే తెలుసుంటే కామాఖ్యకి వెళ్ళేవాడు కాదుగా, నేను గెంటేయించుకుంటాను కదా. ఇప్పుడు నీకు తెలుసుంది అక్కడ అవమానపడతావు, అమ్మవద్దు, మనం అయినా కూడా ఇతనే వెళ్తాడు, వెళ్ళాడు. ఇతని జాతకాలు తొక్కల జాతకాలు, ఇతని పరువు ఇతను కాపాడుకోలేడు, పక్కన ఉద్ధరిస్తాడు, మెడబట్టి గెంటేయించుకున్నాడు. ఈ యాగాలు చేసుకున్నా ఇలా పెట్టుకోవచ్చు కదా ఎత్తి మీద, తన అభయహస్తం తనే నీళ్లు అతనే జల్లుకోవచ్చుగా, తడిసిపోయేటట్టు జల్లుతాడు అందరినీ. పోనీ నీకు వేషాలు వేయడం ఇంట్రెస్ట్, సినిమాలు నటించడం ఇంట్రెస్ట్, రకరకాల ఫోటోషూట్ కూడా చేయించుకున్నావు, బాగానే ఉంది. మరి సినిమాలో నటించవచ్చు కదా, నీకు అంత తెలివి ఉంటాయి. ఓ నిర్మాతని నిర్మాత అంటే నేను పెట్టుకుంటాడు కదా, పూజలు చేసుకొచ్చేస్తారు అంతే. సో ఇదండి, తనకు పనికిరాని తెలివితేటలతో పక్కన ఉద్ధరిస్తా అని తిరుగుతూ ఉంటాడు. ఖచ్చితంగా నేనైతే 100% బిలీవ్ చేస్తాను, రష్మిక అండ్ విజయ్ దేవరకొండ 100 years హ్యాపీగా ఉంటారు. ఇతను మాటలిని కనీసం రాసులు కలిసిని అని చెప్పన్న కూడా ఫీల్ అవ్వకండి వేరే వాళ్ళతో. ఒకప్పుడు ఇతను చెప్పిన జాతకాల్లో వాళ్ళ రాశి మా రాశి ఒకటే, నక్షత్రం ఒకటే, వేణుస్వామి చెప్పాడు కాబట్టి నాకు ఇలా అయిపోతుందని. దైవ బలం ఉన్నా మనోబలం ఉన్నా మనిషి అనేవాడు పైకి వెళ్తాడు. అదృష్టవంతులు మార్క్ జుకర్బర్గ్ లాంటి వచ్చి వేణుస్వామి దగ్గర కూర్చోలేదు ఇంకా, లేకపోతే నా బ్రహ్మాండంగా నడుస్తున్న ఫేస్బుక్ కుదేలు అయిపోతుందని కూడా చెప్తాడు. అండ్ గ్రే కలర్ టీ షర్ట్ వేసుకుని రోజు తిరుగుతున్న జుకర్బర్గ్ తో కూడా ఎరుపు కాషాయం నేల వేసుకుని తిప్పే రకం ఇతను. ఐఎమ్ షూర్. మీరందరూ కూడా మీ ఒపీనియన్స్ కామెంట్స్ లో మెన్షన్ చేయండి. అసలు ఇతని వాట్ ఎవర్ అవసరమా మనకి? రేపు ఇంకా ఎంగేజ్మెంట్లు అవుతాయి, వీడిని ఇక్కడన్నా ఆపండి. ఆల్రెడీ ఒకసారి నోరు మీర గాడిద అంటే మళ్ళీ వచ్చాడు. మళ్ళీ ఎంగేజ్మెంట్లు ఉన్నాయి, ఇంకా అవుతాయి, మంచి శుభకార్యాలు అవుతాయి, పిల్లలు పుట్టాలి, ఇంకా బోల్డ్ అన్ని కార్యక్రమాలు జరగాలి. చాలా సెలబ్రిటీస్ నుంచి మన వార్తలు వింటాం. మళ్ళీ ఇక్కడన్నా వీడిని ఆపొచ్చు. ఆడియన్స్ ఇతను షో వస్తానుగా మూసేస్తేనే అతను అవుతాడు. ద రిటార్ట్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ ఎవ్రీ ఆడియన్స్. గ్రహాలను నమ్మండి, నో ప్రాబ్లం, ప్లానెటరీ సైన్స్, కానీ మూర్ఖులు నమ్మకండి, వెధవలం అవుతాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.